హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పు ఆనియన్స్తో ఈవినింగ్ టైం చాలా టేస్టీగా స్నాక్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఒక బౌల్లో 3 మీడియం సైజ్ ఆనియన్స్ని పొడుగా కట్ చేసి తీసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలను రౌండ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. కొత్తిమీరను 2-3 సార్లు శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి వేసుకోండి. దీనికి బదులు మెంతి కూర కూడా వేసుకోవచ్చు. సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 1 కప్ వరకు పుట్నాల పప్పును తీసుకుంటున్నాను. వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పౌడర్లా గ్రైండ్ చేసుకుని నేను మిక్స్ చేసుకున్న ఆనియన్స్లో కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ముందుగా ఈ పౌడర్ మొత్తాన్ని వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దలా కలుపుకొని కొద్దిగా తీసుకుంటూ రౌండ్ షేప్లా కట్లెట్లా చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ముందుగానే ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటన్నిటిని రౌండ్ షేప్లో చేసుకుంటూ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. మరొకసారి ఇదే విధంగా చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఈ విధంగా రెసిపీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.